ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కన్నామృతము ద్వితీయాశ్వాసము 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు. కర్ణలంబిత కదంబ మంజరీ కేసరారుణకపోలమండలం నిర్మలం నిగమవాగగోచరం నీలిమానమవలోకయామహే. చెవులయందు వ్రేలాడు కడిమపూల గుత్తులలోని పరాగముచే ఎర్రవారిన చెక్కిళ్ళు గలది, నిర్మలమైనది, వేదవాక్కులకు సైతము దురవగాహమైన నల్లని రూపమును చూచుచున్నాము. సాచి సంచలితలోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే. కన్నులను అడ్డముగా త్రిప్పి ఆడించుచు అరమొగ్గవలే ముడిచిన పెదవులతో పిల్లన గురోవిని ఊదుచు వేళ్లను తొందరగా కదల్చుచున్న శ్రీకృష్ణుని సేవించదము. స్యందనే గరుడమండిత ధ్వజే కుండినే సతనయాధి రోపితా కేన చిన్నవతమాల పల్లవా శ్యామలేన పురుషేణ నీయతే. కుండిన నగరపు రాజగు భీష్మకుని కూతురగు రుక్మిణి కానుగ చిగుళ్ల వలె నల్లని శరీరకాంతి గల ఒక తరుణుని చేత గరుడ ధ్వజ లాంఛితమైన రథము మీద నెక్కించి తీసుకొని పోబడుచున్నది. మాయాతపాంధ పతి భీమరథ్యాః దిగంబరః కోపి తమాలనీలః విన్యస్తహస్తోపి నితంబబింబే దూర్తః సమాకర్షతి చిత్తవిత్తం. ఓ బాటసారులారా, భీమరథి మార్గమున పోకుడు. అచ్చట ఒక దొంగ ఉన్నాడు. వాడు దిశములతో ఉండును, చేయి మొలవద్దనే పెట్టుకొని ఉండును. అయినను మనోధనములను ఎంతో చమత్కారముగా దొంగిలించును. అంగనామంగనామంతరే మాధవః మాధవం మాధవం చాంతరే నాంగనా ఇత్తమాకల్పితే మండలే మధ్యగః సంజగౌ వేణునా దేవకీ నందనః. ఒక గోపిక ఒక కృష్ణుడు, ఒక గోపిక ఒక కృష్ణుడు, ఇలా ఏర్పడిన వలయంలో మధ్య చేరి శ్రీకృష్ణుడు సొగసుగా వేణుగానము చేయుచున్నాడు. కేకాదృతానేక పంకేరుహా లీనహంసావళీ హృద్యతా హృద్యతా కంసవంశాటవీదాః దావానలః సంజగౌ వేణునా దేవకీ నందనః. శ్రీకృష్ణుని వేణునాదం నెమళ్లకి మేఘధ్వని వలె ఆనందాన్ని కలిగిస్తోంది. తామరల్లో ఒదిగి పడుకున్న హంసలకు మనస్సు ఉల్లాస సంభరితం అయ్యేలా వేణుగాన మధురము ఉన్నది. కంస వంశమనే అడవిని కాల్చే దావాగ్ని కన్నయ్య ఎంత మధురముగా వేణుగానము చేయుచున్నాడు. క్వాపి వీణాభిరారావిణా కంపితః క్వాపి వీణాభిరా కింకిణీ నర్తితః క్వాపి వీణాభిరామాంతరం గాపితః సంజగౌ వేణునా దేవకీ నందనః.
శ్రీహరి వేణుగానం చేస్తూ ఒకచోట వీణ పాటలకు తగినట్లుగా ఆడును. ఇంకొక చోట వీణాగానాన్ని అనుసరించి గజ్జలతో తాళము వేయును. వేరొక చోట వీణతో కలిపి పాడును. ఇట్లు ఎన్నో విధముల వేణువునూదుచు వాద్య మధురిములతో జోడించి ఆనంద సాగరమున ఓలలాడించును. చారు చంద్రావళీలోచనై సుంచితః గోప గో బృంద గోపాలికా వల్లభః వల్లవీ బృంద బృందారక కాముకః సంజగౌ వేణునా దేవకీ నందనః. కాముకుడగు శ్రీకృష్ణుడు నెమలి కన్నుల వలె అందముగు కన్నులు గల యువతులు ముద్దాడుచుండగా, గోవులు, గోపాలురు, గోపస్త్రీలు పరవశించి వినుచుండగా అతి మనోహరముగా వేణుగానము చేయుచున్నాడు. మౌళిమాలామిళన్ మత్త భృంగీలతా భీత భీత ప్రియా విభ్రమాలింగితః స్రస్త గోపీకుచాభోగ సమ్మేళితం సంజగౌ వేణునా దేవకీ నందనః. తలలలో దాల్చిన పూదండలలోని తుమ్మెదలను చూచి భయపడి కొంగులు జారుచుండగా గోపస్త్రీలు ఒక్కసారిగా వచ్చి కౌగిలించుకొనిరి. వారి కుచలమండలముచే అదుమబడిన వాడైన శ్రీకృష్ణుడు మనోహరముగా వేణువు నూదుచున్నాడు. చారు చామీకరాభాస భామా విభుః వైజయంతీలతావాసిత ఉరస్థలః నంద బృందావనే వాసితా మధ్యగః సంజగౌ వేణునా దేవకీ నందనః. వైజయంతి అనే వనమాల శ్రీకృష్ణుని ఎదపై పరిమళాలు చిందిస్తూ సయ్యాటలాడుతోంది. బంగారు కాంతులతో మెరిసిపోతున్నారు గోపస్త్రీలు. ఆయన చుట్టూ చేరి గోపికా సహస్రం మధ్యన భువనమోహన రూపం గానం ప్రకృతిని పరవశింపచేస్తోంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.